లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దర్శకధీరుడు రాజమౌళి త్రిబుల్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. మహేష్ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ థీమ్ తో తెరకెక్కిస్తున్నట్లు జక్కన ఇందులో డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నాడని టాక్. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ పేపర్ మీదే సూపర్ గా ఎగ్జైటెడ్ గా అనిపించిన రాజమౌళి టేకింగ్ తో దాన్ని వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మామూలుగా అయితే రాజమౌళి సినిమా అంటే 3 ఏళ్ళు డేట్స్ ఇవ్వాలి. జక్కన్న సినిమా తప్ప మరో సినిమా ఆలోచన చేయకూడదు. ఇంకా హాలిడేస్ గట్రా ఉండవు. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి అతను ఎంత పెద్ద స్టార్ అయినా కూడా రాజమౌళి సెల్లోనే అరెస్ట్ అయినట్లు ఉండాల్సిందే. అదే కాకుండా రాజమౌళి సినిమాలో హీరోల లుక్స్ అదిరిపోతాయి. మిగతా దర్శకులకు తనకు ఆ సెపరేషన్ ఏంటన్నది చూపిస్తాడు జక్కన్న. అయితే మహేష్ సినిమాకు మరీ అంత టైం తీసుకోకూడదని రాజమౌళి ఫిక్స్ అవ్వడమే కాకుండా మహేష్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే షెడ్యూల్ కి ఉన్న చిన్న గ్యాప్ లో మహేష్ ఫారెన్ ట్రిపుల్ కూడా వేసొచ్చేస్తున్నారు. మహేష్ లుక్స్ కూడా మరీ కొత్తగా ఏం లేదు, జస్ట్ కాస్త హెయిర్ గడ్డం పెంచాడంతే అన్నట్లుగా ఉంది. మహేష్ కూడా ఆ లుక్స్ తో యాడ్స్ చేస్తున్నాడు. ఇలా తన సినిమా హీరో లుక్ ని మహేష్ ఇలా బయట రివీల్ చేయడం, వాణిజ్య ప్రకటనలు చేయడం, సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఫారిన్ ట్రిప్పులు వేయడం, ఇదంతా రాజమౌళి సినిమా టైంలో మహేష్ చేస్తున్న యాక్టివిటీస్. మరి ఇన్ని చేస్తున్నా మహేష్ విషయంలో రాజమౌళి ఎందుకు అంత ఫ్రీగా ఉన్నాడన్నది తెలియట్లేదు. మిగతా హీరోలు సినిమాలోని గెటప్ తో బయట కనిపిస్తే చాలు అగ్గి మీద గుగ్గిలమయ్యే రాజమౌళి మహేష్ కు ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చాడు అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఏది ఏమైతే రాజమౌళిలోని ఈ మార్పు ఆడియన్స్ కూడా షాక్ ఇస్తుంది. SSMB 29 సినిమాను కూడా 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగింది అంటే మాత్రం జక్కన్న కూడా తనను తాను మార్చుకోవడంలో సక్సెస్ అయినట్లే లెక్క.